అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. ఈరోజు నేను చెప్పబోయే ఒక మంచి మాట ఏమిటంటే, వాన పడుతుంది, వాన వెలుస్తుంది, కానీ వచ్చే వానని మనం జాగ్రత్త పరుచుకోలేకపోతున్నాం. ఒకప్పుడు మా చిన్నప్పుడు దీన్ని ఇంకుడు గుంతలు అని చెప్పి మాకు స్కూళ్ళల్లోనే నేర్పించారు. ఆ ఇంకుడు గుంతల్లో మేమంతా కలిసి తవ్వి ఇటుక ముక్కలు, మసిబొగ్గులు, ఇసుక, ఇంకేవేవో చిన్న చిన్న పెంకులు ఇలాంటివి వేసి నీళ్ళు పీల్చుకునే సాధనాలన్నీ ఆ ఇంకుడు గుంతలో వేసేవాళ్ళం. అట్లా మనం ఎవరూ చేయట్లేదు. సరే, ఇంత వర్షం కురిచి, భారీ వర్షాలు కురిసి మంచినీళ్ళ చెరువుల్లోకి వెళ్తే మంచినీళ్ళు అవుతుంది. అదే విషపు వాయువులు, ఇదే ఫ్యాక్టరీల నుండి వచ్చే వాయువు విషపు వాయువులు వెళ్తే అది విషంగా మారుతుంది. అలాగే మురికి కాలువలోకి వెళ్తే మురికి కాలువ నీళ్ళుగా మారిపోతుంది. కాబట్టి మనందరం ఇంకొక డ్యామ్ ఎక్కడైనా కట్టుకోగలుగుతామా? అదే అంటే నాకు తెలీదు, ఇది రాజకీయ నాయకులకు తెలియాలి. ఎందుకంటే ఇంకొక డ్యామ్ కట్టుకుంటే ఇంకా ఈ వరద నీటిలోంచి పోయే నిష్ప్రయోజనం అయిపోయిన ఈ గంగమ్మ అంతా కూడా అందులో చేరి మరికొంత కొన్ని వేల మంది హెక్టార్లు పంటలకైనా పనికొస్తుంది, తాగునీటికైనా పనికొస్తుంది, సాగునీటికైనా పనికొస్తుంది, ఇంకా ఏదైనా ఫ్యాక్టరీలకు కావాల్సినవన్నీ పనికొస్తుంది. కాబట్టి వేస్ట్గా నీరుని పాడు చేయకుండా మనందరం ఈ వర్షాధారపు నీటిని జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటుందని. అది వనాల్లో పడితే వనాలు బాగుపడతాయి, నదుల్లో పడితే నదులు నిండిపోయి బ్యారేజీలు కొట్టుకొని తెగిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాయి. అలా ఉధృతి గంగని, వరద గంగమ్మని మనం చూడొద్దండి. మనం మంచి గంగమ్మని, పాతాళంలో ఉన్న గంగమ్మ కానీ, శివుని జటాజూటంలో ఉన్న గంగమ్మ కానీ, హరిపాదాల్లో ఉద్భవించిన గంగమ్మ కానీ, ఏ గంగమ్మ అయినా కానీ మనందరికీ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తుంది. ఎందుకంటే గంగమ్మ స్నానం చేయకపోతే మన ఒళ్ళంతా దురదలు వచ్చి మనమంతా ఏమంటారు దీన్ని, దురదలతో దుర్గంధం వచ్చేస్తాం 4 రోజులు స్నానం చేయకపోతే. అలాగా భూమమ్మ ఎంత సహనంతో ఉందో అలాగే గంగమ్మ కూడా అంతే సహనంతో మనల్ని కాపాడుతుంది. ఆవిడ లేకపోతే మన పళ్ళు కంపు, నోరు కంపు, ఒళ్ళు కంపు ఏది పోదు. గంగమ్మ కూడా అంతే సహనమూర్తి. కాబట్టి భూమమ్మ కోపం వస్తే భూకంపాలు వచ్చి ప్రళయం చేసేస్తుంది. అలాగే గంగమ్మ కోపం వస్తే మన పాపాలన్నీ అల్లం ముంచేస్తే ఆ వరద గంగమ్మ కూడా మనల్ని ఇళ్లతో సహా ఊడ్చేస్తుంది. కాబట్టి ప్రకృతిని మనం గౌరవించి, ప్రకృతిని అందాన్ని కాపాడి, ప్రకృతిలో మనం హాయిగా ఉంటే, ప్రకృతిని ఎప్పుడు ఒక తల్లిని పూజించినట్టు ప్రతిరోజు ప్రకృతిని పూజించి, అమ్మ ఈరోజు నువ్వు ఈ పండు ఇచ్చావు మా చెట్టుకి, ఈరోజు మనం ఏదో మొక్క వేస్తే ఈరోజు మాకు ఈ పాదుకి కాయ వచ్చింది, ఈరోజు మా చెట్టుకి పువ్వు పూసింది అని మనం ఆనందపడుతూ తనని స్పృశిస్తూ మనం మాట్లాడతామే, ప్రకృతి కూడా పులకరిస్తుందండి. మీరు గమనించండి. నేను గమనించాను కాబట్టి, నేను ఇవన్నీ అనుభవించాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మొక్కలు మనతో మాట్లాడతాయి. అది మీరు గమనించి మనసుతో, నోటితో మాట్లాడిందా, ఏ ముఖంతో వచ్చి మాట్లాడిందా ఇలా కొంటి ప్రశ్నలు వేయొద్దు తల్లి, తండ్రి ఎవరైనాను. మొక్కలు కూడా మనతో మాట్లాడతాయి. మనసుతో మనం మాట్లాడితే అది కూడా మనసుతో మనం అడిగే సమాధానం తల ఊచుతుంది. తల ఉంటే నాకు తల ఉంది అక్కడ ఊచిందా అని అనొద్దు. కొమ్మలు ఊగుతాయి లేదా పువ్వులు ఊగుతాయి. నేను నా కుంకుమార్చనలో నేను ఏదో ఒకటి అనుకున్నాను. శ్రీనగర్ కాలనీలో ఎంతమంది వేల మంది ఉన్నారు. స్టేజీ మీద ఎక్కడో అమ్మ ఉంది. అమ్మకు ఇంత విగ్రహం పెట్టారు. ఆ విగ్రహాన్ని పైన గొడుగు పెట్టారు. అంతమందిలో కూడా నాకు ఎవరికి కనబడిందో లేదో గొడుగు పైన పెట్టి ఈ వెండి గొడుగు ఇలా ఊగుతోంది నేను అడిగిన దానికి. అది నేను కళ్ళారా చూశాను, నమ్మాను, నమ్ముతున్నాను. ఎప్పుడు నేను దైవం నా వెంటే ఉందని, వెన్నంటే ఉంటుందని నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని. మీరెవరు కూడా మర్చిపోవద్దు. మన మనసుతో ఏదైనా మనం తెలుసుకోవచ్చు. మనకి ఏదైనా జరగబోయేది కూడా మనకు ముందే తెలిసిపోద్ది. అంటే ప్రకృతి మన ఆధీనంలో ఉంటుంది, ఆవిడ ఆధీనంలో మనం ఉంటాం. కాబట్టి మనం మనసుతో మాట్లాడితే తులసి కొమ్మలు పోగొచ్చు, పువ్వులు గుత్తులు పోగొచ్చు, అక్కడ ఉన్నవేవో నవ్వచ్చు. లేదా ఒక పక్షిలో 2 జంట పక్షులు వచ్చి వాలొచ్చు, అది కూడా శుభసూచకమేనండి. అలాగే ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఇది ప్రకృతికి మనం ఇచ్చే వందనం అండి. ప్రకృతికి మనం ఇచ్చే వందనమ్మ, నీ వల్ల మేము బతుకుతున్నాం, నీ వల్ల ఇవాళ ఇంత అన్నం తిన్నాం, ఇవాళ లేచి మంచి రోజు, ఈరోజు మంచి రోజు అని మనం చెప్పుకోవాలి. వాన నీటి చినుకు పడినా, చినుకు పెద్దదైనా, చినుకు ఉధృతమైన దానికి కారణం మనమే. ప్రకృతిని భ్రష్టు పట్టించేసి మేడలు కట్టి, మిద్దెలు కట్టి, ఉన్న చెట్లు కొట్టేసి, ఇప్పుడు కూడా మనం ఇంటి ముందన్న 4 మంచి మొక్కలు వేసి మనకు ఆక్సిజన్ అందేటట్టు మనకు వచ్చినంతలో చిన్న కుండీలో వేసుకొని చేస్తే
బాగుంటుందని నా ఉద్దేశం, నా సందేశం, నా ఆలోచన. ఇది అందరూ మీరు మన్నిస్తారని, ఇది నిజమే అని ఒప్పుకుంటారని. ఎందుకంటే విజయలక్ష్మి రామదాస్ ఎప్పుడు సర్వసాధారణ తప్పులు చెప్పదు, తప్పులు మాట్లాడదు, తప్పులు చేయదు. కాబట్టి మంచే చేరుకుంటాను, అందరికీ మంచే కోరుకుంటాను. మీ అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఈ శ్రావణ మంగళవారం పూట మీ అందరూ చల్లగా ఉండాలని, మంగళగౌరి మిమ్మల్ని అందరిపైన ఆ కరుణ కటాక్ష వీక్షణలు కురిపించాలని, మీతో పాటు మాపై కురిపించాలని, మా కుటుంబాలని ఆవిడ చల్లగా చూడాలని శ్రావణ మంగళ గౌరి తల్లికి వందన మందారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇట్లు మీ విజయలక్ష్మి రామదాస్, మీ అభిమాన విజయలక్ష్మి రామదాస్. నా శ్రేయోభిలాషికి, నా స్నేహితులకి, నా తాలూకా ఫ్రెండ్స్కి అందరికీ నమస్సుమాంజలి.